హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోతాం. మన సబ్స్క్రైబర్స్ అందరూ యాక్టివ్ అవ్వండి. ఇక్కడ నుండి రెగ్యులర్గా నేను కూడా యాక్టివ్గా వీడియోస్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మన వీడియోస్ నచ్చితే చూసిన తర్వాత షేర్ చేసి లైక్ కూడా కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. రణబాలి మూవీలో ఫస్ట్ సింగిల్లోని ఒక చిన్న బిట్ని రిలీజ్ చేశారు మూవీ టీం. ముందుగా మన విజయ్ దేవరకొండ గారికి, రష్మిక మందన్న గారికి విషింగ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మ్యారేజ్ అవడం కోసం వెయిట్ చేసి ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు మూవీ టీం. మూవీలోని పేరుని చాలా క్యూట్ గా చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. బయట వాళ్ళిద్దరూ ఇప్పుడు అఫీషియల్ గా కపుల్ అయినప్పటికీ బట్ మూవీ షూటింగ్ ఇంతకు ముందే జరిగింది. సో వాళ్ళిద్దరిని చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఆ చిన్న బిట్ లోని ఆ లిరిక్స్ గురించి మాట్లాడుకుంటే అవి చాలా చాలా బాగా రాశారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. పగటిపూట వెన్నెల కాస్తుంది అని అనడం, వీచేగాల్లో అత్తరు అంటే పర్ఫ్యూమ్ ఎవరో కొట్టారని చాలా బాగా వర్ణించారు. అది కూడా చాలా చాలా బాగుంది. అంటే గాలి అంత మధురంగా ఉంది, వీస్తుంది అని అర్థం. అండ్ తన మనసు ఆగలేకపోతుంది అని జయమ్మ అంటున్నట్లుగా మనకు ఆ వీడియోలో క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సో ఇదంతా పెళ్ళైన నవజంటలో ఆ పడతి అనుకుంటుంది అని మనకు చూపిస్తున్నారు. సో వాళ్ళిద్దరూ కలిసిపోయి హాయిగా ఉన్నారని క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సో ఆ లిరిక్స్ లోని రాయలసీమ యాస చాలా బాగా రాశారు. వినడానికి అద్భుతంగా ఉంది. ఇది లిరిక్స్ గురించి. బట్ విజువల్స్ ఆర్ స్పెక్టాక్యులర్. చాలా బాగా డిజైన్ చేశారు, చేపించారు డైరెక్టర్ గారు. 1878 లో ఎలా ఉండేదో మనకు క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. ఆ టైంలో పట్టింపులు, పెళ్లిళ్ళు ఎలా జరిగేవి పసుపు దగ్గర నుండి మనకు చూపిస్తున్నారు. ఇక్కడ గోరింటాకు నోడ్డం, ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని ఎలా స్వాగతిస్తున్నారు అవన్నీ చూపిస్తున్నారు. ఆ గోరింటాకు నోడ్డం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే ఒకరి కోసం కాదు, ఇంటిల్లిపాది ఇంటికి వచ్చిన బంధువులకు కూడా పెట్టుకుంటారు కాబట్టి అలా బుట్టల నిండా గోరింటాకు కోసుకొచ్చి అలా వాళ్ళు నూరుతున్నారు అని చూపిస్తున్నారు. ఇంకా చాలా చాలా డీటెయిల్స్ ని పెట్టారు. అప్పట్లో ఎడ్ల బండ్లు ఎక్కువగా వాడేవారు. సో అందులో కూర్చొని అత్తారింటికి కొత్త కోడలు రావడం అదంతా చూపిస్తున్నారు. అండ్ ఆ బండికి వెదురు బొంగులతో చేసిన ఒక నేచురల్ కూలింగ్ క్యాబిన్, అది కూడా కొత్తది. దానికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కొబ్బరాకులతో అల్లి ఒక డిజైన్ చేశారు. లోపల చేనేతి చీరలతో ఆ వెదురు బొంగులతో అల్లిన క్యాబిన్ కనపడకుండా చేయడం, అంటే ఇటుకలు కనపడకుండా ప్లాస్టింగ్ లాగా ఆర్ ప్రైవసీ కోసం కర్టెన్స్ లాగా అవి డిజైన్ చేశారు. అండ్ అవే బయట పక్క కూడా డెకరేషన్ గా యూజ్ చేయడం, బండి చక్రానికి పసుపు రాయడం, అండ్ దానికి ముగ్గులు గీయడం అంటే డిజైన్ లాగా. అండ్ అక్కడ ఆ సందుల్లో ఆ ఏరియాలో ఉన్న ఏకైక 2 స్టోరీడ్ లార్జ్ బిల్డింగ్ హీరో వాళ్ళది, అంటే రణబాలిది. సో వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో 2 స్టోరీడ్ బిల్డింగ్ ఇంకోటి ఉంది, బట్ అది చిన్నది. అండ్ అదే గల్లీలో నార్మల్ సైజెస్ లో ఉన్న ఇల్లు కూడా ఉన్నాయి, అంటే రాళ్లతో కట్టిన ఇల్లు. అలాగే వాళ్ళు వేసిన పంట చేతికి వచ్చిందని మనకు చూపిస్తున్నారు. మేబీ వేరుశనగ ఉండొచ్చు, అవి చూడడానికి పెద్దగా ఉన్నాయి. సో ఈ పంటల గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. అండ్ ఇయర్ 1878 కి ఆ పంటలకి సంబంధం గురించి కూడా ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అది మూవీలోని మెయిన్ స్టోరీ పాయింట్ అవ్వచ్చు. సో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం కోడలు ఇంట్లోకి అడుగు పెట్టే ముందు సీన్ లో లెఫ్ట్ సైడ్ వడ్ల బస్తాలు ఆర్ ఇంకేదన్నా పంట రెడీగా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో స్టాక్ ఉందని చూపిస్తున్నారు. అండ్ అలాగే అక్కడ ఇత్తడి గంగాళం, రాగి గంగాళం చూపిస్తున్నారు. అండ్ అదే బస్తాల కాడ ఒక వేట కొడవలి కనిపిస్తుంది. అండ్ గన్ కూడా కనిపిస్తుంది. రైట్ సైడ్ డోర్ పక్కన ఇస్త్రాకులు కట్ట కనిపిస్తుంది. డోర్ పక్కన ఉన్న స్తంభం కాకుండా 3వ స్తంభం దగ్గర ఆ పక్కనే మేబీ పిండి వంటల కోసం తడి రైస్ పెట్టుండొచ్చు ఆర్ అది ఉప్పవచ్చు. సో దీన్ని బట్టి హీరో వాళ్ళ ఫ్యామిలీ ల్యాండ్ లార్డ్స్, అంటే భూములు ఉన్న వాళ్ళు, అంటే భూస్వాములు అయి ఉండొచ్చు. సో అందుకనే నగలు అవన్నీ ఉన్నాయి హీరోకి అండ్ హీరోయిన్ కి. అంటే రణబాలికి అండ్ జయమ్మకి నగల అలంకరణ ఉంది. సో దే ఆర్ రిచ్ గైస్. అయితే జయమ్మ ఇంటి లోపలికి వచ్చే ముందు కాలితో ఆ గ్రెయిన్స్ ఉన్న చెంబుని తోసేసి ఆ గ్రెయిన్స్ ని తొక్కకుండా వచ్చేది మనకు క్లియర్ కట్ గా చూపించారు. ద థింగ్ ఈస్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ తను అలా చేసింది. బట్ ద రియల్ రీజన్ రెస్పెక్ట్ తో పాటు స్కేసిటీ, అంటే జయమ్మ ఉండే ప్రాంతంలో పంటలు ఆ సమయంలో ఆ సంవత్సరంలో పండడం లేదు. జయమ్మ తొక్కకుండా ఉన్న ఆ గింజలు సజ్జలు అంటారనుకుంటా. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ క్రాప్ ఇన్ 1878 ఇన్ రాయలసీమ ఏరియా. రైస్ పండక సజ్జలు, ఆ చిరుధాన్యాలు మాత్రమే పండితే అవి తిని బ్రతికిన వాళ్ళు ఆ ప్రాంతంలో అప్పట్లో చాలా మంది ఉండేవారంట. ఒకవేళ పంటలు పండినా సరే ఆ పంటల మొత్తాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ లండన్ కు తరలించుకుపోయేదంట. అది కూడా దౌర్జన్యంగా, అతి క్రూరంగా. సో ఇక్కడ మేబీ హీరోయిన్ అంటే జయమ్మ మేబీ పూరవచ్చు. తనకు ధాన్యం విలువ, ఆ గింజల విలువ తెలుసు, అందుకనే అలా జాగ్రత్తగా తొక్కకుండా వస్తుంది. అండ్ రణబాలి ఇంట్లో ఆ కొరత లేదు, అందుకనే ఆ చెంబులో అన్ని సజ్జలు నింపి అలా పెట్టారు. మేబీ ఆ గింజల్ని తర్వాత జాగ్రత్తగా తీసి అవి ఎవరికైనా దానం చేసి ఉండొచ్చేమో. సో రణబాలి వాళ్ళ ఇంట్లో కాదు, వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ కొరత లేదు. అందుకనే పంట పండిన బస్తాలు అలా వీధిలో ఇంటి బయట అరుగు మీద అలా పెట్టారు. అండ్ ఈవెన్ బియ్యం కూడా రణబాలి వాళ్ళ ఇంట్లో పుష్కలంగా ఉన్నాయి. సో ఇక్కడ ఎద్దుల పక్కన బియ్యం బస్తాలు కూడా క్లియర్ కట్ గా చూడొచ్చు. సో మేబీ ఇందాక చెప్పిన వాళ్ళ ఇంట్లోని ఆ బస్తాలు వడ్లు బస్తాలు కూడా అయి ఉండొచ్చు. ఎందుకని బియ్యాన్ని, సజ్జల్ని, ఆ గింజల్ని హైలైట్ చేసి చెప్తున్నాము అంటే రణబాలి మూవీ టైటిల్ కింద క్యాప్షన్ వచ్చేసి ద లెజెండ్ ఆఫ్ ద కర్స్డ్ ల్యాండ్ 1878 అని క్లియర్ గా చూపించారు. రణబాలి టైటిల్ రివీల్ వీడియోలో కూడా క్లియర్ గా మనకు ఈ స్టోరీ దేని గురించో క్లియర్ గా చెప్పారు. సో అప్పట్లో ఇండియాలో రాయలసీమ ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ కిందే ఉండేవి. అదంతా మద్రాస్ ప్రెసిడెన్సీ కింద 1878 లో ఉండేది. సో సీమ ప్రాంతం 1878 లో అంటే 1876 నుండి 1878 వరకు 3 years కంటిన్యూస్ గా డ్రాట్ వచ్చింది. డ్రాట్ అంటే కరువు వచ్చింది. దాన్ని ద గ్రేట్ ఫెమైన్ ఆఫ్ మద్రాస్ అని పేరు పెట్టారు. ఫెమైన్ అంటే ఫుడ్ స్కేర్సిటీ, తినడానికి తిండి లేకపోవడం, క్రాప్ ఫెయిల్యూర్, పంటలు పండకపోవడం. ఎందుకంటే వరుసగా 1876, 1877, 1878 ఈ 3 సంవత్సరాలు వర్షాలు లేక పంటలు పండలేదు. పొలాలు బీడు భూముల్లాగా మారిపోవడం. అండ్ ఆల్సో గవర్నమెంట్ పాలసీస్ అంటే అప్పటి బ్రిటిష్ రాజ్ గవర్నమెంట్ తప్పిదాలు కాదు ఘోరాలు చేసింది. సో వీటన్నిటిని కలిపి ద గ్రేట్ ఫెమైన్ ఆఫ్ మద్రాస్ అని అన్నారు. దీనికి మూవీకి సంబంధం ఏంటి అంటే ఈ స్టోరీ కూడా ఆ టైం పీరియడ్ లోనే జరుగుతుంది. అలా కరువు వలన పంటలు పండకపోవడం వలన నీళ్లు ఉన్న చోట మాత్రమే వరి పండేది. అది కూడా పెద్ద పెద్ద భూస్వాములు మాత్రమే పండించగలరు. ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ చూసుకునేవారు. బట్ వాటర్ లేని చోట్ల అంటే నదులు లేని చోట్ల బియ్యాన్ని పండించడం ఆపేసి సజ్జలు, రాగులు, జొన్నలు వీటిల్ని డ్రై క్రాప్స్ అంటారు, వీటిల్ని పండించేవారు. అవి తింటూ జనాలు బ్రతికేవారు. అలా తింటూ ఉన్న వాళ్ళు బాగుండేవాళ్ళు, బ్రతికుండేవాళ్ళు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ బ్రిటిష్ గవర్నమెంట్ వర్షాలు లేక పంటలు తక్కువ పండుతుంటే ఆ చేతికి వచ్చిన పంటల్ని లాగేసుకొని వాటిల్ని లండన్ కి పంపించేవాళ్ళు. అంటే ఇక్కడ తినడానికి తిండి లేక అలమటిస్తుంటే సొంత పంటని పండించుకొని తిందాం అనుకుంటే అది కూడా లాక్కొని డబ్బులు ఇచ్చేవారు కాదు. డబ్బులు ఇవ్వకపోగా రైల్వే లైన్స్ వేయడం కోసం వాళ్ళని కూలీల్లాగా మార్చి వాళ్లకు నామమాత్రంగా డైలీ వేజెస్ అంటే వేతనం ఇచ్చేవారు. ఆ ఇచ్చే డబ్బులకు ఇంటిల్లపాది భోజనం దొరికేది కాదు. ఈవెన్ ఆ ఒక్కరికి కూడా ఆ డబ్బులు సరిపోయేవి కాదు. అలా ఆకలికి అలమటించి దాదాపుగా 80 లక్షల మంది చనిపోయారంటే అది కూడా 1876 నుండి 1878 జస్ట్ 3 years లో 80 lakhs ప్లస్ పీపుల్ చనిపోయారు అంటే ఆ ప్రాంతంలో. అండ్ టైటిల్ వీడియోలో 40 years లో 4 crores పీపుల్ అంటే 4 కోట్లకు పైగా భారతదేశంలో చనిపోయారని క్లియర్ కట్ గా ఆ వీడియోలో చూపించారు. సో అట్లీస్ట్ డ్రై క్రాప్ మీద బ్రతుకుదాం అనుకున్నా సరే బ్రతకనిచ్చేవారు కాదు. అలాంటి పీరియడ్ లో రణబాలి దగ్గర వాళ్ళ ఊరిలో అండ్ వాళ్ళ వీధిలో పుష్కలంగా పంట ఉంది. సజ్జలున్నాయి, రాగులున్నాయి, జొన్నలున్నాయి, వేరుశెనగ కూడా ఉంది. అలాగే ముఖ్యంగా వెట్ క్రాప్ బియ్యం అంటే వరి కూడా వాళ్ళ ఇంట్లో పుష్కలంగా ఉంది. కానీ జయమ్మ వాళ్ళ ఊర్లోనో ఆర్ జయమ్మ ఇంట్లోనో అవేమీ లేవు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారుగా. దొరికిన అన్నాన్ని కళ్ళకు అద్దుకొని తినే ఇంట్లో నుండో ఆర్ ఆ ఊరు నుండో వచ్చింది జయమ్మ. మేబీ హీరో వాళ్ళ ఊరు నది ఒడ్డున ఉండొచ్చు, అందుకనే వాళ్ళకు వరి పండుతుంది. ఆర్ హీరో వాళ్ళు ఆ క్రాప్ ని పైసలు ఎక్కువ ఇచ్చి కొనుక్కొని ఉండొచ్చు. అంటే లగ్జరియస్ రోలెక్స్ వాచెస్ ఎలాగో అప్పట్లో లగ్జరియస్ ఫుడ్ రైస్ అది వీళ్ళకు పుష్కలంగా ఉంది. మేబీ రణబాలి అదంతా చూసి వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఏమీ దొరకడం లేదు, చాలా మంది ఆకలితో చనిపోతున్నారు అని చూసి ఆ విషయం గురించి తెలుసుకొని ఆర్ జయమ్మ రణబాలికి ఇదంతా చూపించుండొచ్చు. సో ఇలా వాళ్ళ ప్రాంతంలో అక్రమంగా అన్యాయంగా బ్రిటిష్ వాళ్ళు దోచుకు వెళ్తున్నారు అని, ఇంతమంది చావులకు కారణమయ్యారని మేబీ జయమ్మ చెప్పుండొచ్చు ఆర్ రణబాలి ఇదంతా తెలుసుకొని ఉండొచ్చు. సో మామూలుగానే రణబాలి చాలా సీరియస్ గా ఉన్నాడు. దెన్ వన్స్ అక్కడ ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత తను ఏం చేస్తాడనేది స్టోరీ అవ్వచ్చు. సో అదే టైటిల్ వీడియోలో కూడా ఆ రైల్ ట్రాక్ సీన్ లో క్లియర్ కట్ గా చూపించారు. అండ్ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ కరువులో కేవలం భూములు బీడులుగా మారిపోవడమే కాదు, పెళ్లి టైంలో కనిపించిన ఎడ్లు, ఆవులు, మేకలు, గేదెలు ఇలా అన్ని జంతువులు ఆ టైంలో చనిపోయాయట. సో ఆ బ్రిటిషర్స్ మనుషుల్ని వాళ్ళతో పాటు జంతువుల్ని చంపేశారు. సో ఇంత జరుగుతున్నా, జనాలు పోతున్నా, జంతువులు చనిపోతున్నా వాళ్ళు చలించకుండా బస్తాలకు బస్తాలు ధాన్యాలు మూటలుగా కట్టుకొని లండన్ కి అవి తరలించుకొని అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారంట. అలా ట్రిలియన్స్ ఆఫ్ వెల్త్ ని బ్రిటిషర్స్ ఇక్కడ నుండి దోచుకుపోయారు. అండ్ ఆ 3 years స్పాన్ లో 80 lakh పీపుల్ ని చంపేశారు. సో 3 years వర్షం పడకపోవడం వలన పొలాలు ఎండిపోయాయి. దెన్ 4th year లో వర్షం పడింది. అంటే 1879 లో వర్షం పడితే వీళ్ళు మాల్ న్యూట్రిషన్తో ఇమ్యూనిటీ పవర్ లేక 3 years గా ఎండిపోయిన భూముల మీద నీళ్లు పడడంతో వెదర్ చేంజెస్ వలన రోగాలు వచ్చి ఇమ్యూనిటీ పవర్ లేక ఇంకొంతమంది చనిపోయారంట. సో ఇది ది బ్యాక్ స్టోరీ ఆఫ్ ది గ్రేట్ ఫెమైన్ 1876 to 1878. సో ఇందులో ఎంతవరకు మూవీలో పెడతారనేది వెయిట్ చేసి చూడాలి. సో ఈ సాంగ్ లో రణబాలి జయమ్మ మధ్య ప్రేమను చూపిస్తున్నారు. బట్ అది జయమ్మ ఊహన లేక నిజంగా కల్పితం కాకుండా నిజమా? ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏం జరిగింది? బ్రిటిషర్స్ తో రణబాలి ఎందుకు పోరాడాల్సి వచ్చింది? రణబాలి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆఫ్టర్ గీతా గోవిందం వీళ్ళిద్దరి పేరు మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొడతారనిపిస్తుంది. మధ్యలో ఒక సినిమా వచ్చిపోయింది. సో ఇది స్పెషల్ ఫర్ దట్ కపుల్ అండ్ మూవీ లవర్స్ టూ. సో దే ఆర్ రీల్ అండ్ రియల్ పేర్. మంచి టైంలో ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. సో సాంగ్ అయితే చాలా సూదింగ్ గా ఉంది. అండ్ ఆ ఫొటోస్ ఆఫ్ 1878 ఎరా అని ఆర్ట్ డైరెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు, చేయించుకున్నారు. అండ్ మీకు ఈ సాంగ్ ఎలా అనిపించింది? ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి? 1878 ఎరా లాగానే ఉన్నాయా? కామెంట్ చేయండి. నాకు సాంగ్ నచ్చింది అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగా నచ్చాయి.
ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత రణబాలి టైటిల్ రివల్యూషన్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.